తెలంగాణ కాంగ్రెస్లో ఆయన కీలక నేత, పైగా శాసనసభ్యుడు. ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రతిపక్ష నేతల కామెంట్స్కు కౌంటర్ ఇవ్వడంలో సమర్థుడనే పేరు కూడా ఉంది. తన నియోజకవర్గంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుండే ఆ నేత ఇటీవల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఓ మంత్రి సీఎం అవుతారని అనడంలోని ఆంతర్యమేంటి? ఈ కామెంట్స్ వెనుక ఉన్న మర్మమేంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? వాజ్ ది స్టోరీ? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన మునుగోడు ఉప ఎన్నికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన మునుగోడు అసెంబ్లీ స్థానంలో మద్యం బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలు, విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు చేరేలా చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ పాల్గొన్నారు. గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసిన అనుభవంతో పార్లమెంటు నియోజకవర్గంలో ఆయకట్టుకు సాగునీరు అందించే విషయంలో తనకు పూర్తిగా అనుభవం ఉందని, మరోసారి కాల్వల డిజైనింగ్, డైమెన్షన్స్, లిఫ్టులకు సంబంధించి ఆలోచన చేయాలని రాజగోపాల్ రెడ్డి మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకువెళ్లారు. మరోసారి సెక్రటేరియట్ లో సమీక్షించాలని చెబుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ గా కలకలం సృష్టించాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అంటూ రాజగోపాల్ రెడ్డి సంబోధించారు. నా నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఖచ్చితంగా నిజమైతది. నా నాలుకపై నల్లటి పుట్టుమచ్చలు ఉన్నాయని, అప్పుడు మిస్ అయినా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారని, మీ సోదరుడిలా మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకుల్లో ఆలోచన మొదలైందట. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికమైనవా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న చర్చ కూడా జోరుగా సాగింది. అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మాటల ఫ్లోలోనే వచ్చాయని అనుచరులు చెబుతున్నా వాటి వెనక మర్మం లేకపోలేదని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరటానికి ముందే అధిష్టానం పెద్దలు కీలక పదవిపై అభయం ఇచ్చారట. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో భువనగిరికి ఇన్ఛార్జిగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నారు. దీంతో కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇతని సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రాష్ట్రంలో రెడ్ సిగ్నల్ పడిందట. అందుకే మంత్రి పదవిపై కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయట. రాష్ట్రంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి రూపంలో ఆయనకు అడ్డంకి ఏర్పడుతోందని టాక్. రాజగోపాల్ కి మంత్రి పదవి దక్కితే కోమటిరెడ్డి బ్రదర్స్ జోరుతో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని, అందుకే అడ్డుగా నిలుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆలోచనలోకి నెట్టాయి. కేబినెట్ విస్తరణ జరిగితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందో లేదో చూడాలి మరి.